जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रफालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् जगज्जालपालं कनत्कण्ठमालं शरच्चन्द्रफालं महादैत्यकालम् यादाद्रि पुनर्निर्माणवैभवम् నమస్తే నేను శ్రీలత. నమస్తే నేను రాజేష్. యాదాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన అంటే యాదాద్రికి సమానమైన స్థానం ఈ భూలోకంలో మరొకటి లేదు అని అర్థం. అవును, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం. యాదాద్రి పుణ్యక్షేత్రం వేల విశేషాల సమాహారం. శిల్పం, పౌరాణికం, ఇతిహాసం, హరితం, లలితం, చెప్పాలంటే అపురూపం. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ సత్సంకల్పం. మరి ఆ విశేషాలు, అద్భుతాలు, భక్తిరస ఘట్టాలను టీ న్యూస్ ప్రేక్షకులకు వివరిద్దామా? ఇంకా లేట్ ఎందుకు, అదిగదిగో యాదాద్రి. నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ ధాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ఈ క్షేత్రం చరిత్ర ప్రాధాన్యతమైన మహాపుణ్యక్షేత్రం. सदाम्भोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं सतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजे. విశాలమైన రహదారి, రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు, మధ్యలో సువాసన వెదజల్లే పూల మొక్కలు, రాయగిరి నుంచి మొదలుకొని యాదాద్రిలోకి ప్రవేశించే వరకు, ఘాట్ రోడ్డు నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పరుచుకున్న పచ్చదనం. యాదాద్రీశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు రమ్మని స్వాగతం పలుకుతోంది ఈ ప్రకృతి సౌందర్యం. रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं 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 भजेऽहं. ప్రాచీన శిల్ప కళా సౌందర్యం, కృష్ణశిలల నిర్మాణాలు, ఎత్తైన గోపురాలు, అద్భుతమైన కళా సంపద. తంజావూరు శిల్ప నిర్మాణ రీతి, ప్రాకారాల సౌందర్య ప్రగతి. వెరసి అత్యద్భుత శిల్ప కళాక్షేత్రంగా, ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకుంటోంది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితిలయ కారణభూతుడు, ఆశ్రిత వత్సలుడు, స్తంభోద్భవుడైన శ్రీ జ్వాలా నరసింహస్వామి వారిని దర్శించాలి అనే ఆర్తిచేత ఋష్యశృంగ మహాముని పుత్రుడు యాద మహర్షి తపస్సు చేయగా స్వామివారు శ్రీ జ్వాలా యోగానంద గండభేరుండ దయోగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారుగా అవతరించినారు. యాద మహర్షి యొక్క తప ప్రభావం వలన స్వామివారు వెలసినందున ఈ క్షేత్రానికి యాదాద్రి అనే పేరు సార్థకత చేకూర్చుకొని ఉన్నది. ఫలపుష్పాల సోయగం, అందంగా అల్లుకున్న లతలు, మదితోచే పూతోటలు, నేలపై హరివిల్లు విరిసినట్టు కనుచూపు మీర పచ్చదనం, మధ్యలో కొంగు బంగారమై విలసిల్లే యాదగిరిగుట్ట నారసింహుడి క్షేత్రం. యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ సుగంధ పరిమళాలను అద్దుకుంటోంది. ఫల, పుష్ప, ఔషధ, సుగంధ మొక్కలు,
నీడనిచ్చే మహావృక్షాలు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దేవాలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి, నిరంతర పర్యవేక్షణతో పనులు చకచకా సాగుతున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యంగా తల ఎత్తి పైకి చూసే విధంగా సప్త గోపురాలతో, రాజవీధులతో, శిల్పకళా చాతుర్య వైదుష్యాలతో యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టబడుతూ ఉన్నది. కృతాంనాయగానం ఖగాధీశయానం విముక్తేర్నిదానం హరారాతిమానం. సాధ్యమైనంత తొందరగా భక్తులకు శ్రీ లక్ష్మీ నరసింహుడి దర్శన భాగ్యం కల్పించాలి అన్న సంకల్పంతో నిత్యం అధికారులు, స్థపతులు, ఆలయ సిబ్బంది దగ్గరుండి నిర్మాణ పనుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి జరుగుతోంది. దాంట్లో దాదాపు 2.5 ఎకరాల్లో ప్రధాన ఆలయం, ప్రాకార మండపాల నిర్మాణం అద్భుతంగా సాగుతోంది. స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజే. ఈ శిల్పశాస్త్ర ప్రకారంగా ఇందులో అనేకమైనటువంటి కోణాలను ఇందులో అమర్చడం జరిగింది. కాకతీయులు, పల్లవులు, జైనులు మరియు విజయనగర సామ్రాజ్య కాలమైనటువంటి అనేక రకమైనటువంటి శిల్పములు ఉన్నటువంటి రూపాలన్నీ కూడా మనం ఇందులో అమర్చడం చేత ఇది మరింత శోభను చేకూర్చుకుంది. కలగలుపుగా ప్రతిదీ కూడా శాస్త్రం అన్వయించుకుంటూ ఈ శాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి యొక్క కొలతలను చేర్చుకుంటూ చాలా అందంగా సాంప్రదాయ సిద్ధంగా నిర్మాణం చేయబడుతుంది. భజేహం 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 భజేహం. ఆలయ నిర్మాణంలో 2 రకాల శిలలను వాడారు. అవి పురుష శిలలు, స్త్రీ శిలలు. స్త్రీ పురుష శిలలను భూమి లోపల నుంచి తీస్తారు. వాటినే కృష్ణశిలలు అంటారు. సాధారణంగా కృష్ణశిలలను దేవతా విగ్రహాల తయారీకి వాడతారు. ఎండాకాలంలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం అందించడం వీటి ప్రత్యేకత. అలాంటి ఈ కృష్ణశిలలను ప్రధాన ఆలయ నిర్మాణానికి వాడడం దేశంలోనే ప్రథమం. అంతటి గొప్ప విశిష్టతను సొంతం చేసుకుంది యాదాద్రి పుణ్యక్షేత్రం. శిలలు 3 రకాలు ఉన్నాయండి. అందులో స్త్రీ శిల, పురుష శిల, నపుంస 3 రకాల శిలలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా పురుషశిల, కృష్ణశిలను మనం యూజ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఏదైతే కృష్ణశిలం అంటే అది చాలా స్ట్రెంత్ కలిగినటువంటిది. వీటిని భూమి లోపల నుంచి మనం సేకరించాము. ఇవన్నీ కూడా గురుజేపల్లి, కమ్మవారిపాలెం అనే ఒక ప్రదేశంలో ఒకే చోట ఈ యొక్క ఒకే జాతికి సంబంధించినటువంటి రాయి మనకు దొరికింది. అది స్ట్రెంత్ ఉందా లేదా ఐఐటి ద్వారా కూడా దాన్ని పరిశీలించారు. ఆ ప్రకారంగా పరిశీలన చేసిన పిమ్మటనే ఈ రాళ్ళను మేము ఉపయోగించడం జరిగింది. ఈ యొక్క రాయి చాలా శ్రేష్టమైనది, చాలా దృఢమైనటువంటిది. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో ఎక్కడ చూసినా శిల్పకళ ఉట్టిపడుతుంది. నిర్మాణ శైలి మనల్ని అబ్బురపరుస్తుంది. అష్టభుజి ప్రాకారం రాతిశిల స్తంభాలతో, బాహ్య ప్రాకార మండపాలు దేవత, జంతు, పక్షు, పుష్ప, పత్ర, లత శిల్పాల అల్లికలతో సుందరంగా నిర్మించారు. ఇక సప్త గోపురాలు, ప్రధాన ఆలయ ప్రాకార మండపాలను ఆధారం నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణరాతి శిలతో తంజావూరు శైలిలో గొప్పగా నిర్మించారు. సమస్తామరేశం విరేఫాభకేశం జగద్బింబలేశం హృదాకాశవేశం. ఈ భూమి ఉదయించినప్పటి నుంచి కూడా నల్లరాతితో ఒకే స్థలమునందు 6 రాజగోపురాలు నిర్మాణం చేయడం అనేది ప్రప్రథమం. ఇది ఎందుకంటే ఎక్కడ కూడా మీరు గమనించండి, 90 అడుగుల ఎత్తుతో సప్తతల ఒక రాజగోపురం అనేది ఇంతవరకు రాతితో నిర్మించబడలేదని మేము గట్టిగా చెప్పగలం. ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి, రూఫ్ లెవెల్ వరకు మాత్రమే, అంటే దద్దల వరకు మాత్రమే రాతి నిర్మాణం జరుగుతుంది. వాటిపైన రాతి నిర్మాణం జరగదు. ఒకవేళ జరిగినట్టయితే కేవలం విమానాలు మాత్రమే కట్టారు, కానీ గోపురాలు కట్టబడలేదు. ఒకవేళ కట్టి ఉంటే కూడా చిన్న చిన్నదిగా అక్కడక్కడ కట్టారు. కానీ ఒకే స్థలంలో ఒకే యొక్క రాయిని నిరంతరం శ్రమించి కొన్ని వేల మంది శిల్పులతోటి తయారు చేసినటువంటి ఈ శిల్పాలు ఈ యొక్క కృష్ణశిలతో అమర్చడం అనేది ఈ ప్రపంచంలో ప్రప్రథమని మేము చెప్పగలము.
समस्तामरेशं द्विरेफाभकेशं जगद्बिम्बलेशं हृदाकाशवेशम् सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं भजे। దేశంలోనే అద్భుత శిల్పకళా శోభితంగా రూపుదిద్దుకుంటుంది ఈ దివ్య క్షేత్రం. ఆధారశిల మొదలుకొని శిఖరాగ్రం వరకు పూర్తిగా కృష్ణశిలతో నిర్మాణమవుతున్న ఈ నారసింహ క్షేత్రం ఆధ్యాత్మికతతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. అతి త్వరలో స్వయంభూ దర్శనాల్ని తిరిగి మొదలుపెట్టే లక్ష్యంతో నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. सुराली बलिष्ठं त्रिलोकी वरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठम् सदा युद्धधीरं महावीरवीरं भवाम्भोधितीरं भजेऽहं 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 भजेऽहं। దేశంలోని అద్భుత శిల్పకళా వైభవానికి దర్పణంగా నిలుస్తోంది యాదాద్రి పుణ్యక్షేత్రం. తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే ఈ క్షేత్రాన్ని కూడా అద్భుతంగా మలచాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందులో భాగంగానే ఈ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాన ఆలయ ప్రాకార మంటపంలో నవనారసింహ రూపాలు, ప్రసిద్ధ నారసింహ దివ్య రూపాలు అంతఃప్రాకార మంటపంలో కనువిందు చేయనున్నాయి. విశ్వవిఖ్యాతిగాంచేలా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది. కరోనా సమయంలో కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఆలయ అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లారు. దాదాపుగా ప్రధాన కట్టడాలు మొత్తం పూర్తి కావచ్చున్నాయి. ప్రధాన ఆలయం శివాలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్షేత్రం విశాలమైనటువంటి రాజవీధులు, సప్త సమినకృతా అన్నదానికి వేద ప్రమాణానికి వేదవేద్యుడైన లక్ష్మీనరసింహస్వామి వారికి సప్త గోపురాలతో సప్తస్వర శిఖరాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిల్పకళా విన్యాసం అత్యద్భుత స్థానంలో ఉన్నది. కాకతీయుల కళా నైపుణ్యంతో దేశంలో మరెక్కడా లేని విధంగా యాదాద్రి ఆలయం రూపుదిద్దుకుంది. శిల్పకళా వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పేలా ఆలయ నిర్మాణం జరిగింది. మాడవీధులతో కలిపి దాదాపు 2 ఎకరాల్లో పంచనారసింహుల ప్రాంగణం భక్తుల్ని అలరించనుంది. 4 ఏళ్లుగా శిల్పులు రేయింబవళ్లు శ్రమించి ఆలయ నిర్మాణ పనులు చకచకా పూర్తి చేశారు. శిల్పశాస్త్ర ప్రకారంగా గ్రామాల్లో ఉన్నది అధమని 3 రకాలుగా శాస్త్రం చెప్పబడింది. స్థలప్రభాని ప్రకారంగా స్వయం వ్యక్తమూర్తి శైలాగ్రంలో ఉంటుంది. అంటే కొండల పైన ఉన్నటువంటి ఆలయాలు ఎప్పుడు కూడా విశేషాన్ని సమకూర్చుకుంటుంది. కాబట్టి ఈ ఆలయం మరింత అభివృద్ధి పొందడానికి మూలాలయంగానే ఉండబోతుందని చెప్పగలను. తమిళనాడు, ఏపీతో పాటు తెలంగాణ శిల్పులు కూడా ఆలయ నిర్మాణంలో నిష్ఠగా పాల్పంచుకున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా వెనక్కి తగ్గకుండా, మధ్యలో పనులు వదిలేయకుండా అహర్నిశలు శ్రమించారు. కరోనా కాలంలో 2 నెలల పాటు ప్రభుత్వం భక్తుల రాకను నిషేధించడంతో పనులు శరవేగంగా సాగాయి. పగలు రాత్రి తేడా లేకుండా సివిల్ పనులు కూడా అద్భుతంగా జరిగాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరా. ప్రధాన ఆలయంలో 6 రాజగోపురాలు, దివ్య విమానము, నలువైపులా అష్టభుజి ప్రాకారాలు, ఉపాలయాలు, గర్భాలయ ద్వారాలు,
గర్భాలయ ముఖద్వారం పైన పంచలోహ ప్రతిమలతో ప్రహ్లాద చరిత్ర, రామానుజ కూటమి, యాగశాల, ధ్వజస్తంభ బలిపీఠము, అంతేకాదు మహాముఖ మంటపము, పడమటి వైపు వేంచపు మంటపము, తూర్పు వైపు బ్రహ్మోత్సవ మంటపము, జయ విజయుల విగ్రహాలతో పాటు ఐరావతి ప్రతిమ ఏర్పాటుతో 100% పనులు పూర్తయ్యాయి. శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానికి ఏ విధంగా లోటుపాటులు లేకుండా ఆలయంలో 12 మంది ఆళ్వార్ల యొక్క మహామంటపాన్ని గొప్ప ఔదార్యంతో మా కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆళ్వార్లు వైకుంఠలోకం నుంచి భూలోకంలోకి వేంచేసి భక్తుల యొక్క మానవుల యొక్క అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని పరిడవిల్లజేసేటువంటి నిత్య ఆచార్యులు ఆళ్వార్లు. భక్తి రేవ గరియేసే అనేటువంటి దాన్ని ఆళ్వార్లు మనకి నిరూపించడం జరిగింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. తంజావూరు శిల్ప నిర్మాణ రీతిలో రాతితోనే నిర్మాణాలు చేపట్టడం ఇక్కడి విశేషం. దీనికోసం ఏపీలోని ప్రకాశం జిల్లాలో దొరికే కృష్ణశిలను ఎంపిక చేశారు. ఒక పొడవైన శిలను తీసుకొచ్చి దాన్ని స్థపతుల సూచనలతో దేవతా రూపాలు, పువ్వులు, లతలతో అందమైన శిల్పంగా మార్చారు. అలా మార్చిన రాతి స్తంభాలను ఒకదాని మీద మరొకటి అమరుస్తూ ఆలయ ప్రాకారాలను, మాడవీధులను నిర్మించారు. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. రాతి స్తంభాల మధ్య ఖాళీల్ని పూరించేందుకు నాటి రాజుల కాలంలో ఉపయోగించినటువంటి లైమ్ మోర్టరీనే ఉపయోగించారు. అంటే దీనికోసం బెల్లం, తేనె, కరక్కాయ, కొబ్బరి పీచు మొదలైన వాటితో తయారు చేసిన పదార్థాన్ని వాడతారు. ఇలా శిలలతో నిర్మాణం చేపట్టడం వల్ల మరో 2000 సంవత్సరాల వరకు ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఉంటుంది. స్వామివారిని దర్శించుకునేందుకు సప్తగోపుర ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే శతాబ్దాల నాటి ప్రాచీన ఆలయంలోకి అడుగు పెట్టామన్న అనుభూతి కలుగుతుంది. ఈ తెలంగాణలో ఒక మైలురాయిగా ఉండాలనే ఒక దృక్పథంతో కేసీఆర్ గారి ఆశయానికి అనుగుణంగా వీటిని నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణాలు ఉపానాది స్తూపి పర్యంతం అంటాం మేము. దేవాలయానికి బేస్మెంట్ నుంచి స్తూపి వరకు ఉపానాది స్తూపి పర్యంతం ఋషుల చేత చెప్పబడినటువంటి, అంటే గురువుల చేత చెప్పబడినటువంటి సాంప్రదాయాన్ని మేము ఇందులో ఉపయోగించడం. ఓవేయటము, అధిష్టానము, స్తంభవర్గము, ప్రస్తరము, ఈ విధంగా ఒక్కొక్క అంచెలుగా ఉన్నటువంటి ఆలయాలు ఈ యొక్క లేయర్ ప్లేన్ ప్రకారం మొత్తం తయారు చేసి వీటన్నిటి కూడా వీటి మధ్యలో కరక్కాయ, బెల్లము, సున్నము ఇవన్నీ కూడా రంగరించి ఈ యొక్క మొత్తం కూడా మిళితం చేసి ఈ యొక్క రాళ్లకు మధ్యలో ఈ యొక్క బైండింగ్గా ఉపయోగించాం. కొన్ని వేల తలాలు ఇది ఉండిపోతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము సందేహించట్లేదు. ప్రవేశ ద్వారాలకు ఇరువైపులా కనువిందు చేసే జయ విజయుల విగ్రహాలు, ఆలయ ప్రాంగణంలోని విష్ణుమూర్తి దశావతారాలు, లక్ష్మీదేవితో కొలువుదీరిన ఇతర శక్తి రూపాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇదే కోవకు చెందిన మరో అద్భుత కట్టడం మెట్ల మార్గంలోని వైకుంఠ ద్వార గాలిగోపురం. 55 అడుగుల ఎత్తులో 5 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. ఇక ఆలయంలోని ప్రాకార రాతి స్తంభాల మీద వివిధ సాంస్కృతిక చిహ్నాలను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. మన చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను రాబోయే తరాలకు అందించేందుకు ఈ చిన్న ప్రయత్నాన్ని చేసింది. యాదాద్రిలో ఏ స్తంభాన్ని చూసినా తెలంగాణ నాగరికత, సంస్కృతి కనువిందు చేస్తున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సత్య సంకల్పానికి కల్పవృక్షమైనటువంటి స్వామివారి యొక్క ఆశీర్వచనంతో ఈ నిర్మాణాలన్నీ కూడా చేపట్టబడి ఉన్నాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. ఒక్కరికి కూడా ఏమీ జరగలేదు. స్వామి మా ఎంబడి ఉండి మమ్మల్ని నడిపించి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారనే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. ప్రస్తుతం ప్రధాన ఆలయంలో ఏసీ పనులు, వాటర్ పైప్ లైన్, దక్షిణ దిశలో వాహనశాల, నిత్య కళ్యాణ మంటపం, ప్రసాద తయారీ, విక్రయశాల, మెట్లదారుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. వీటితో సమాంతరంగా కొండ కింద వీఐపీ సూట్స్, ప్రెసిడెన్షియల్ సూట్స్, టెంపుల్ సిటీ, కాటేజీలు, బస్ డిపో నిర్మాణాలతో పాటు రింగ్ రోడ్, గిరి ప్రదక్షిణ రోడ్, మినీ ట్యాంక్ బండ్, షాపింగ్ కాంప్లెక్స్లు, అన్నదాన సత్రం, పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్, కొండ చుట్టూ గ్రీనరీ, రెండో ఘాట్ రోడ్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రపంచం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది తెలంగాణ సర్కార్. దీనికోసం సుమారు 1000 ఎకరాల్లో టెంపుల్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దింది. 250 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో కాటేజీలు, విల్లాల నిర్మాణం, మిగిలిన స్థలంలో ఉద్యానవనాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. సమస్తామరేశం ద్విరేఫాభకేశం జగద్బింబలేశం హృదాకాశవేశం సదా దివ్యదేహం విముక్తాఖిలేహం సువైకుంఠగేహం భజేహం 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 భజేహం. అటవీశాఖకు చెందిన మరో 500 ఎకరాల్లో నారసింహ అభయారణ్యం, జింకల పార్క్, ఇలా ఒకటేమిటి సకల హంగులతో ఆహ్లాదాన్ని పంచే ఒక మినీ ప్రపంచమే కళ్ల ముందుకు రాబోతున్నది. ఆలయానికి ఉత్తర దిశగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితర ప్రముఖుల కోసం 13 ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మితమవుతున్నాయి. సురాలి బలిష్టం త్రిలోకీ వరిష్టం గురూణాం గరిష్టం స్వరూపై కనిష్టం సదా యుద్ధధీరం మహావీరవీరం భవాంభోధితీరం భజేహం 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 భజేహం. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షణలో పనులు శరవేగంగా జరుగుతుండగా ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు కొనసాగుతున్నాయి. ఆలయం నలువైపులా ఉన్న సాలహారాలతో విష్ణుమూర్తుల విగ్రహాల ఏర్పాటు, అద్దాల మంటపం, ఆలయ ప్రవేశ మార్గం ఇరువైపులా ఉన్న శిల్పాలకు తుది మెరుగులు దిద్దడం, కళ్యాణ నారసింహుని వర్ణచిత్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయి. జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానవీనం జగజ్జన్మహేతుం సురానీకకేతుం త్రిలోకైక. త్వరలోనే మనం స్వామివారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీహస్తపుర ద్వారా తిరుదండి శ్రీమన్నారాయణ రామానుజ చనదీర స్వామివారి యొక్క కరకమలములతే త్వరలోనే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయుడుగా నేత్రపర్వంగా స్వామివారిని సేవించుకొని తరించే విధంగా మనందరము కూడా ఆ భాగ్యాన్ని పొందుదాము. భక్తులకు స్వచ్ఛమైన గాలి, కనువిందు చేసే అందమైన దృశ్యాలతో యాదాద్రి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ప్రకృతిపై తనకున్న మమకారాన్ని చాటు చెప్పిన సీఎం కేసీఆర్పై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
యాదాద్రి ఆలయ దర్శనం ఆజన్మాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగా మార్చిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోనున్నారు. పూర్తిగా తన భుజాలకెత్తుకొని యాదాద్రి ఆలయాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయాన్ని చూసిన ప్రతిసారి మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు రావడం ఖాయం. ఎన్నడో వేల సంవత్సరాల క్రితం రాజులు నిర్మించిన ఆలయాల తర్వాత ఇప్పుడు మన చంద్రశేఖరుడి పేరును యుగాంతం వరకు సువర్ణాక్షరాలతో లిఖించుకొని తీరుతుంది చరిత్ర. జరాజన్మ శోకం పునర్విందతే